నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। బాల్య వివాహాలను అంతం చేయడానికి జిల్లాలో విస్తృతంగా పనిచేస్తున్న చైల్డ్ రైట్స్ అడ్వొకేసీ ఫౌండేషన్ CRAF ప్రభుత్వం నిర్వహిస్తోన్న 100 రోజుల ఇంటెన్సివ్ అవేర్నెస్ క్యాంపెయిన్ పశ్చిమ గోదావరి జిల్లాలో అద్భుతమైన విజయాన్ని సాధించేలా అన్ని విభాగాలు మరియు ఏజెన్సీలతో కలిసి పనిచేయాలని ప్రతిజ్ఞ చేసింది। బాల్య వివాహ ముక్త్ భారత్ మొదటి సంవత్సర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రి అన్నపూర్ణాదేవి న్యూఢిల్లీలో ప్రారంభించినటువంటి 100 రోజుల ప్రణాళిక బాల్య వివాహ నేరాలను వ్యక్తం చేయడానికి అనుమతించే మొత్తం పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు। 100 రోజుల ప్రచారంలో బాల్య వివాహాలను అందరూ కూడా వ్యతిరేకించాలని గ్రామీణాభివృద్ధి, పాఠశాల విద్య, అక్షరాస్యత మరియు ఉన్నత విద్యా శాఖలో అన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలు, అధికారులు చురుగ్గా పాల్గొని ఈ ప్రచార కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించేలా చేయాలని కలెక్టర్ సూచించారు। ఈ రోజు జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదు కాబడిన 21 కేసుల్లో స్వాధీనం చేసుకున్నటువంటి మొత్తం 594 కిలోల గంజాయిని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామ పరిధిలో గల జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వద్ద ధ్వంసం చేయడం జరిగింది। జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్పీ, చైర్మన్ జిల్లా అదనపు ఎస్పీ భీమారావు, నర్సాపురం డిఎస్పీ శ్రీమతి జి వేద సభ్యులుగా ఉన్న డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ మరియు మధ్యవర్తుల ఆధ్వర్యంలో ఈ భారీ స్థాయి గంజాయిని ధ్వంసం ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు। మొత్తం డిసెంబర్ 4, 2025న ఉదయం పోలీస్ బస్సుల్లో గంజాయిని సీలు తీసి గుంటూరు జిల్లాలోని కొండవీడి గ్రామ పరిధిలో ఈ యొక్క గంజాయిని మొత్తంగా ధ్వంసం చేయడం అనేది జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మరియు జిల్లా అదనపు ఎస్పీ, నర్సాపురం డిఎస్పీ తదితర అధికారులు, రెవెన్యూ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు। భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు, విభేదాలు, ఇబ్బందులు లేవని ఏపీ కృష్ణబలిజ పూసల సాధికార కమిటీ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు। భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల సమావేశం అనంతరం నిర్వహించినటువంటి పాత్రికేయుల సమావేశంలో గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ కొన్ని వార్తాపత్రికలు, యూట్యూబ్ ఛానల్స్ భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు, తీవ్ర ఇబ్బందులు, కుమ్ములాట్లు ఉన్నాయని, అసత్య ప్రచారాన్ని చేస్తున్నాయని ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు। సీతారామలక్ష్మి వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలను, నాయకులను పట్టించుకోలేదని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు। భీమవరం పట్టణాధ్యక్షుడు కొర్లేపర శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, మద్దుల రాము వేర్వేరుగా మాట్లాడుతూ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలోని అన్ని కమిటీలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు। గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య మాట్లాడుతూ ఇటీవల నిర్వహించినటువంటి భీమవరం నియోజకవర్గ టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో టీడీపీ అగ్రనాయకులకు విభేదాలు కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమని ఖండించారు। భీమవరం మండలాలు, భీమవరం పట్టణ టీడీపీ కార్యదర్శి వీరవల్లి శ్రీనివాస్, కోళ్ల సీతారాం, చెల్లిబోయిన గోవింద్ మాట్లాడుతూ పార్టీలో సీనియర్లకు సముచిత స్థానం ఉందని, వారంటే అందరికీ గౌరవమని, తోట సీతారామలక్ష్మి సీనియర్ నాయకుల సమక్షంలోనే మా కమిటీలను నియమించారని, దశాబ్దాల కాలంగా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరు చంద్రశేఖర్, ఎండి షబీనా, వీరవాసరం మండల ఉపాధ్యక్షుడు ఎరకరాజు గోపాలకృష్ణంరాజు, భీమవరం మండల టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి కావూరి పృథ్వీశంకర్, టీడీపీ పట్టణ కమిటీల నాయకులు ఎల్మంచి శ్రీనివాసరావు, సిహెచ్ తిరుపతిరావు, ఎండి ఫిరోజ్, కురపల్లి శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు। ఈ మధ్య కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు కూడా నేను అన్న కొన్నిట్లోనే ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారి మీద అసత్య ఆరోపణలు చేస్తూ ప్రసార మాధ్యమంలో చూసాం। దీని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధాకరం। నిశ్చేతంటే ఆవిడ ఏదైతే భీమవరం ప్రస్తుతం 31వ వార్డులో ఆవిడ నివాసం ఉండే వార్డులో కౌన్సిలర్గా ఎన్నికై భీమవరం మున్సిపాలిటీ చైర్మన్గా తదుపరి ఉమ్మడి జిల్లా
పార్టీ అధ్యక్షురాలుగా అలాగే రాజ్యసభ మెంబరుగా విశేష సేవలు అందించినటువంటి మహిళ. ఆవిడ ప్రత్యేకంగా టీడీపీ పార్టీ అంటే ఎనలేని అభిమానం. ఆ పార్టీ కోసం విశేషంగా కృషి చేశారు. ఆవిడ హయాంలో ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు కూడా క్లీన్ చిట్ చేసి నెగ్గించి ఇచ్చినటువంటి ఘనత ఆ యొక్క మహిళగా ఉన్నటువంటి సీతారామ లక్ష్మి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పటిష్టమైన పార్టీగా బలపడిందన్న విరివిగా కార్యకర్తలు ఆ పార్టీకి అందుబాటులో ఉండి ఆ పార్టీ యొక్క సేవలో కొనసాగుతున్నారన్న యొక్క సీతారామ లక్ష్మి గారి ముఖ్య కారణం అని చెప్పచ్చు. అత్తిలిలో కొత్తగా ఏర్పాటు చేసిన సత్య క్లినిక్ ను అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ ప్రారంభించారు. అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు పోలిశెట్టి చందు, పట్టణ శాఖ అధ్యక్షుడు కొరిపల్లి ప్రసాద్, కొప్పర్తి దుర్గా ప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్ బుద్ధరాతి భరణి ప్రసాద్, మండల వైసీపీ అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ దాసం ప్రసాద్, కొరిపల్లి సత్యనారాయణ, యాతం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. స్థానికులు క్లినిక్ ను సద్వినియోగం చేసుకోవాలని అతిథులు కోరారు. చెయ్యనుందండి మీది ఆక్సిజన్ 114 ఏమో మీకు నార్మల్గానే ఎక్కువనే ఉంటారండి. ఫోటో కూడా చేసుకోవాలి మనం చూడొచ్చు. తెలుగులో కూడా అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మండపం వద్ద ఈ నెల 7న హిందూ సమ్మేళనం జరుగుతుందని నిర్వహణ సమితి వారు తెలిపారు. ముండూరు యజ్ఞవల్క రాజశ్రీ పీఠాధిపతి కృష్ణచరణ భారతీస్వామి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సమరసేత సేవా ఫౌండేషన్ సహాయ సహకారాలతో తులసి ప్రకాష్ ప్రధాన వక్తగా పాల్గొంటారని, హిందూ బంధువులంతా ఈ సమ్మేళనంలో పాల్గొనాలని కోరారు. అత్తిలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బల్లిపాడు గ్రామంలో హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్ధారణ శిబిరం జరుగుతుందని క్లబ్ అధ్యక్షుడు సిరిగాన్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ శిబిరాన్ని వంకా రవీంద్రనాథ్, రాజకుమారి దంపతులు ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు ఆకుల రామచంద్రరావు, కసిరెడ్డి అప్పారావు సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు గ్రామస్తులు ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. క్యాన్సర్ వ్యాప్తిపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి అన్నారు. తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిట్టూరి సుజాత ఆర్థిక సహాయంతో గురువారం హైదరాబాద్కు చేరిన బసవతారకం ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. క్యాన్సర్ ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అని, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తొలి దశలోనే స్క్రీనింగ్ పరీక్షల ద్వారా క్యాన్సర్ వ్యాధిని గుర్తిస్తే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చునని అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మంది క్యాన్సర్ రోగులకు అండగా ఉంటూ పేద ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతున్నారని అన్నారు. తణుకు నియోజకవర్గంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా దాత చిట్టూరి సుజాతను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, జోన్ చైర్పర్సన్ కెఎన్ పద్మావతి, క్లబ్ అధ్యక్షులు బూరుగుపల్లి వెంకట్రావు, కార్యదర్శి సుంకవల్లి సూర్యకుమారి, కోశాధికారి గొరస దుర్గా మహేష్, కూటమి నాయకులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. So anyone who like particularly
క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మొదటి దశలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నప్పుడు క్యాన్సర్ ఏదైనా కనుక్కుంటే ప్రాణభయం లేకుండా వారందరూ కూడా క్యాన్సర్ని జయించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ అనేది ఒక భయంకరమైనటువంటి ప్రాణాంతక వ్యాధి మనందరికీ కూడా తెలుసు. ఈరోజు మన ఆహారపు అలవాట్ల వల్ల కానీ జీవన విధానాల వల్ల కానీ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. అటువంటి దశల్లో ఈ స్క్రీనింగ్ ద్వారా ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రాథమిక పరీక్షలు నిర్వహించడానికి ఈరోజు బసవతారకం ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్ వారు బస్సు ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ఉన్నప్పుడు కనుక్కునే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరూ దీని మీద అవగాహన చేసుకుని మనకి క్యాన్సర్ లక్షణాలు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకుని స్క్రీనింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా క్యాన్సర్ని జయించవచ్చు. ఏదైనా ఉంటే మొదటి దశలోనే కనుక్కుంటే, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి దాదాపు 4 స్టేజ్ల వరకు కూడా క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. చివరి దశలోకి వెళ్ళినప్పుడు ఇంకా అది ప్రాణాంతకంగా మారుతుంది. సో అటువంటి పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరూ దీని మీద మనకి ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా ఈ పరీక్షలు చేయించుకుంటే మనకి అన్ని రకాలుగాను కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా ఈరోజు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు కూడా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా బసవతారకం ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్కి అండగా నిలబడుతుంది. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ హాస్పిటల్ని స్థాపించి ఎంతోమంది మహిళలకి ఈరోజు పేద దిగువ మధ్య తరగతి ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా ఆ సంస్థ ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సుజాత గారికి, అదేవిధంగా స్వర్ణ లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన తణుకు ప్రాంతంలో కూడా ఎంతోమంది దాతలు, అదేవిధంగా లయన్స్ క్లబ్లు, వివిధ శాఖల వారు, రోటరీ క్లబ్స్, ఇటువంటి ప్రైవేటు దాతలు కూడా ఈరోజు ఇటువంటి క్యాన్సర్ క్యాంపులు నిర్వహిస్తూ, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఎంతోమందికి అండగా ఉండటం అభినందనీయం. రాబోయే 10 రోజుల్లో వివిధ ప్రాంతాల్లో మన తణుకు నియోజకవర్గంలో వివిధ దాతల సహకారంతో లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఇటువంటి క్యాన్సర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు కనుక వీటిని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని దీన్ని అన్ని విధాలుగాను కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజల సంక్షేమంతో పాటు వారి ఆరోగ్యం పట్ల కూడా కూటమి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ వర్తించని పరిస్థితుల్లో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా ఉంటున్నామన్నారు. తణుకు నియోజకవర్గంలోని 36 మందికి 28 లక్షల విలువైన చెక్కులను అందజేసి ఆయన మాట్లాడారు. గత వైసీపీ హయాంలో స్థానిక ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అర్జీ పెట్టుకుంటే కనీసం దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉండేది అన్నారు. బాధ్యతారాహిత్యంగా వచ్చినటువంటి అప్పటి వైసీపీ నాయకులు స్థానిక ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించక అధికార దాహంతో అవినీతి కార్యక్రమాలకు పాల్గొంటారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 17 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 5 కోట్ల విలువైనటువంటి సాయాన్ని బాధితులకు అందజేశామన్నారు. కేవలం సేవా దృక్పథంతో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమమే ఇది అని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో వివిధ గ్రామాలు, అదేవిధంగా తణుకుపట్నం నుంచి అనేక మంది ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నారో అటువంటి వారి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 36 మంది లబ్ధిదారులకి 28,76,854 రూపాయలు చెక్కుల ద్వారా వారందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 17 నెలలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 17 నెలల్లో 5,18,48,593 రూపాయలు వివిధ లబ్ధిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కుల ద్వారా అందించడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి పేద ప్రజల పట్ల, దిగువ మధ్యతరగతి ప్రజల పట్ల ఎవరో కూడా ఏ కుటుంబం కూడా వైద్యం పేరుతో
ఆర్థిక ఇబ్బందులు పడకూడదు, ఆ కుటుంబం మీద ఆర్థిక భారం పడకూడదు అనే ఒక ఏకైక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇటువంటి నిధులు ఇతోధికంగా మంజూరు చేయడం జరుగుతుంది. కేవలం 17 నెలల్లో 5 కోట్ల పైగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధిని మా నియోజకవర్గంలో ఇచ్చామంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల సంక్షేమం పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల ఏ విధంగా బాధ్యతగా వ్యవహరిస్తుంది అనే దానికి నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనందరం కూడా చూసాం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లికేషన్లు పెడితే ఆ అప్లికేషన్లకి అతిగతి లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఎంతోమంది బాధితులు ఈరోజు మా ఆఫీస్కి వచ్చి మేము గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఆ రోజు అప్లికేషన్లు ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్స్ సంబంధించి, కానీ మాకు ఎటువంటి లబ్ధి చేకూరలేదు, కనీసం అప్లికేషన్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలిసినటువంటి పరిస్థితి లేదని మాకు చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగా కొద్దిమందికి మేము కూడా ఆ అప్లికేషన్లు రేస్ అవుట్ చేసి వాళ్ళకి న్యాయం కూడా చేయడం జరిగింది. అంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో. అధికారంలో ఉండి ఇక్కడ ప్రజలకి ఏ విధంగానూ కూడా సహకరించకుండా కేవలం వాళ్ళ అధికార దర్పానికి, కేవలం వారి అధికార దాహంతో వాళ్ళ అవినీతి కార్యక్రమాలకి ఆ రోజు పనిచేయడం జరిగింది. ఈ రోజు అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ పార్క్ దగ్గర ఉన్న ఘంటసాల విగ్రహం వద్ద 103వ జయంతి సందర్భంగా విగ్రహదాతలైన శ్రీమతి వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముందుగా వావిలాల పవన్ కుమార్, షణ్ముఖ విజయ్ కుమార్, పులుసు సత్యనారాయణ ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేయగా సరళాదేవి పాల్గొని కళాభిమానులు ఆయనకు పూలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన గీతాలను అక్కడికి చేరుకున్న అభిమానులు షణ్ముఖ జయకుమార్, పొప్పోల లక్ష్మి, కోట రాంప్రసాద్ తదితరులు ఆలపించారు. నెల్లూరులో గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిన పెంచలైను హత్య చేసుకున్న హంతకులను కఠినంగా శిక్షించాలని ఐద్వా డిమాండ్ చేసింది. తణుకు టౌన్ 34వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్ష కార్యదర్శులు చిక్కాల అన్నపూర్ణ, కొత్తూరి నాగరత్నం మాట్లాడుతూ గంజాయి మాఫియా ఆగడాలను అడ్డుకుంటున్నారనే కక్షతో పెంచలయ్యను అమానుషంగా హత్య చేశారని, వారిని కఠినంగా శిక్షించి పెంచలయ్య కుటుంబానికి న్యాయం చేయాలని, సత్వరమే వారికి ప్రభుత్వం సహకారం అందించాలని డిమాండ్ చేశారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టాలని, అలాగే చిన్నపిల్లలపై చేస్తున్న అఘాయిత్యాలు మితిమీరిపోతున్నాయని, మత్తు పదార్థాలను అరికడితేనే ఇలాంటివన్నీ తగ్గుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాగితం వనలక్ష్మి, దుర్గా, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ హైస్కూల్ వద్ద భవానీలు నిరసన చేపట్టారు. పాఠశాలలో భవానీ మాల వేసుకున్న విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, కొందరు ఉపాధ్యాయులపై ఆరోపణలు రావడంతో పెద్ద సంఖ్యలో భవానీలు స్కూలుకు చేరుకుని విద్యార్థుల యొక్క పట్ల ఉపాధ్యాయుల ప్రవర్తనా తీరును ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అందరి విద్యార్థులతో సమానంగా మాలధారణ చేసుకున్న విద్యార్థులను కూడా చూడాలని, ఒక మహిళా ఉపాధ్యాయులతో పాటు మరో 2 ఉపాధ్యాయులు మాలధారణ చేసుకున్న విద్యార్థుల పట్ల ప్రదర్శించిన తీరును భవానీలు ఖండిస్తూ ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. దీనితో హెచ్ఎం రామాంజనేయులు పాఠశాలలో ఇకపై ఎటువంటి ఇబ్బందులు మాలధారణ చేసుకున్న విద్యార్థులకు కలగవని భవానీలకు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. పాఠశాలలో ఉన్న సరస్వతీదేవి విగ్రహానికి ఉపాధ్యాయులు పాలాభిషేకం చేయాలని భవానీలు పట్టుపట్టడంతో ఇటు ఉపాధ్యాయులు అటు భవానీలు కలిసి పాలాభిషేకం చేసుకున్నారు. మాలధారణ చేసుకున్న విద్యార్థుల యొక్క భక్తి భావాన్ని ఉపాధ్యాయులు గౌరవించాలని భవానీలు కోరారు. తణుకు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల నందు ఎస్ఏ ఇంగ్లీష్, జిల్లా పరిషత్ పాడుకోనత పాఠశాల తణుకు నందు ఎస్ఏ సంస్కృతం 1 పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఈ నెల 3 నుండి 5వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుందని తణుకు మండల విద్యాశాఖాధికారి మురళీ సత్యనారాయణ తెలియజేశారు. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను నేరుగా మండల విద్యాశాఖాధికారి ఆఫీస్ నందు అందజేయాలని అన్నారు. గురువారం నర్సాపురం స్టీమర్ రోడ్ లో ఉన్న అన్న క్యాంటీన్ ను జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అన్న క్యాంటీన్ లో నిర్వహణ, పరిశుభ్రత, ఆహార నాణ్యత, వస్తువులను పరిశీలించారు. భోజనం చేస్తున్నటువంటి ప్రజలతో మాట్లాడారు. స్వయంగా లబ్ధిదారులకు భోజనాన్ని వడ్డించి ఆయన కూడా స్వయంగా రుచి చూశారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన టూరిస్టులు అన్న క్యాంటీన్ లో భోజనం చేస్తూ ఉండడంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వారితో మాట్లాడి భోజనం ఎలా ఉంది అని అడుగగా
బయట హోటల్లో ఒక భోజనం ఖర్చు 100 రూపాయలు అవుతుందని, కేవలం అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే క్వాలిటీతో రుచికరమైన భోజనం అందిస్తున్నారని వారు అన్నారు. భోజనం వేడివేడిగా ఉందని, అన్న క్యాంటీన్ నిర్వహణ సమయంలో మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. క్యాంటీన్లో లబ్ధిదారులకు వస్తువులతో పాటు పరిశుభ్రతను కూడా పాటించాలని అన్నారు. వచ్చిన వారందరికీ మంచి క్వాలిటీ ఫుడ్ అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాయకుదురు హైస్కూల్లో హెచ్ఎం కాన్కొల శ్రీనివాసరావు అధ్యక్షతన వీరవస్త్రం లయన్స్ క్లబ్ సహకారంతో విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గంపా నాగేశ్వరరావు పాల్గొని జీవితంలో మంచిగా ఎదగాలంటే సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవాలని, వ్యాయామంతో పాటు ధ్యానం కూడా చేయాలని కోరారు. ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను వారిని చూస్తూ ఆలకించినట్లయితే ఎక్కువ విషయాలను గ్రహించగలుగుతారని అన్నారు. ప్రతి ఒక్కరూ 7 గంటలు ఆటలతో పాటు పనిచేయాలని, 8 గంటలు నిద్రపోవాలని, 9 గంటలు చదవగలిగితే 90 సంవత్సరాలు ఆనందంగా జీవించగలుగుతారని అన్నారు. ఈ టిప్స్ పాటించి బాగా చదివి జీవితంలో మంచిగా రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రాంబాబు, పినిశెట్టి వెంకటరామారావుతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా అరిసికిరై పట్టణం నుంచి విచ్చేసినటువంటి 30 మంది దంపతులు పెనుగొండ వాసవి శాంతిధామ్ క్షేత్రం నందు గోమాత పూజ, నగరేశ్వరి రుద్రాభిషేకం, దంపతి పూజ, వాసవి హోమాల్లో పాల్గొన్నారు. బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు శీలం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో కమిటీలకు ప్రతినిధులు నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు అల్లాడు సూర్యభాస్కరరావు తెలిపారు. ఈ మేరకు వైస్ ప్రెసిడెంట్ తాళ్ల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి పెచ్చెట్టి వెంకటరమణ, జనరల్ సెక్రటరీ ధనరాజ్, కోశాధికారి ముంగండి నాగవర ప్రసాద్లను నియమితులైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 22న బీసీలకు రిజర్వేషన్లను సాధించడమే లక్ష్యంగా విజయవాడలో ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడలేని 100% వికలాంగులను ప్రభుత్వం గుర్తించి పూర్తి స్థాయిలో పెన్షన్ మంజూరు చేయాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గంలో 100% మానసిక, శారీరక వికలాంగత్వంతో బాధపడుతున్న వికలాంగులకు 15,000 రూపాయల వికలాంగ పెన్షన్ మంజూరు కొరకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి డాక్టర్స్తో మరియు మెడికల్ బోర్డు అధికారులతో మాట్లాడి ఏలూరు మెడికల్ బోర్డు వారిచే వెరిఫికేషన్ నిమిత్తం తన సొంత డబ్బులతో రవాణా మరియు భోజన ఏర్పాట్లు చేయించడమే కాకుండా సదరు వికలాంగులను 4 అంబులెన్సుల్లో ఏలూరు పంపించారు ప్రభుత్వ విప్ శాసనసభ్యుడు మరియు బొలిశెట్టి శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి పేదవానికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. పెన్షన్ 6,000 రూపాయలు మాత్రమే వస్తుందని ఆ తల్లిదండ్రులు వాపోయినప్పుడు దీనికి స్పెషల్గా మళ్ళీ వీళ్ళందరికీ కూడా 15,000 పెన్షన్ రావాలి. ఒక మనిషి సపోర్ట్ లేకుండా లెగలేని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు కాబట్టి దీనికి ఒక అమెండ్మెంట్ చేయవలసి ఉంటుంది చట్టంలో. దాని గురించి మన మంత్రి గారితో వాళ్ళతో మాట్లాడి ఎక్కడో విజయవాడలో ఉంటే ఏలూరులో సెంటర్ పెట్టించి వాళ్ళందరినీ మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ కోసం పంపిస్తా ఉన్నాం. దానికి అన్ని ఏర్పాట్లు మన ప్రభుత్వం తరఫున మనమే చేసి వీళ్ళందరికీ అంబులెన్స్లో పంపించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని ఈ సర్టిఫికేట్ల ద్వారా మళ్ళీ 15,000 పెన్షన్ వచ్చే ప్రయత్నం తాడేపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా రాష్ట్రంలో చాలా మంది ఉండుంటారు. మన కాన్స్టిట్యూన్సీలో 15 మంది దాకా వికలాంగులు, మానసికంగాను శారీరకంగాను వికలాంగులు ఉన్నారు. వాళ్ళందరికీ రావడానికి మరి మనకు కూడా మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మరి ఖచ్చితంగా ఇవన్నీ అయిన తర్వాత 15,000 రూపాయల పెన్షన్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ప్రభుత్వం తరపున నేను కూడా ప్రయత్నం చేసి తాడేపల్లిలో మొట్టమొదటి ఇప్పించే ఏర్పాటు చేయాలని భావిస్తా ఉన్నాను. అలాగే రాష్ట్రం అంతా కూడా మంచి జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందని, పల్లెటూర్లను పట్టుకొమ్మలుగా మార్చి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ రోజు మొత్తం 77 డివిజనల్ డెవలప్మెంట్ అధికారి వారి కార్యాలయాలను ప్రారంభిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్దాడేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి వారి కార్యాలయాన్ని తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల స్థాయిలో ప్రజల వద్దకు పరిపాలన తెచ్చేందుకే నేడు పంచాయతీరాజ్ వ్యవస్థలో నెలకొల్పిన
డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాలు పల్లెటూర్లకు పట్టుకొమ్మలుగా నిలుస్తాయని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. డిప్యూటీ సీఎం గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసి ఆయనంటూ ముద్ర వేసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఆయన సలహా సూచనలతో పంచాయతీరాజ్ శాఖలో ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్స్ లేక నిరాశతో ఉన్నటువంటి ఉద్యోగుల్లో ఉత్సాహం కల్పించి వారితో మరింతగా ప్రజలకు సేవ చేసే విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి డీడీఓ కార్యాలయాల్ని 77 రాష్ట్రంలో 77 చోట్ల ఏర్పాటులో భాగంగా పెత్తాడిపల్లిలో తణుకు తాడేపల్లిడానికి డీడీఓ ఆఫీస్ని ఇక్కడ ఓపెన్ చేయడం శుభసూచకంగా నేను భావిస్తూ, అదేవిధంగా ఇక్కడ ప్రభాకర్ రావు గారు నోడల్ ఆఫీసర్గాను ఉంటారు ఇక్కడ. మరి ఎందుకంటే మనం కలెక్టరేట్కి వెళ్లకుండా కిందున్న సచివాలయాల్ని మండల హెడ్ క్వార్టర్స్ని అన్నీ కూడా సమయమును చేసి పాటించే విధంగా ఇవాళ పోలీస్ వ్యవస్థలో చూసుకుంటే డిఎస్పీ కార్యాలయాలు ఉంటాయి. అదేవిధంగా మనకి ఎక్కడ కూడా అజమాయిషీ లేని పరిస్థితి. పంచాయతీరాజ్ వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి ఇవాళ పల్లెటూర్లన్నీ పట్టుకొమ్మలుగా మార్చాలనే ఆలోచనతో పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తాడేపూడెం కాన్స్టిట్యున్సీ తరఫున నేను అభినందన తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే అధికారులు ఉత్సాహంగా పనిచేస్తే ప్రజలకి మరింత సేవలు చేసే అవకాశం కలుగుతుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టడం. మాట్లాడితే కలెక్టరేట్కి వెళ్లకుండానే ఇక్కడే మన పనులు ఏమేమి చేయించగలం అనేది ఇక్కడే మన అధికారులతో మాట్లాడి చేయించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. మరి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐఎఫ్టియు నాయకులు ప్రభుత్వానికి భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పరిరక్షించాలి అని డిమాండ్ చేశారు. ఏలూరు 2 టౌన్ ప్రాంతంలో బ్రిడ్జ్ సెంటర్ ఆవరణలో నిర్మాణంగా అడ్డాలో వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం నగర ప్రధాన కార్యదర్శి నవుడు నెహ్రూ బాబు, ఏలూరు ఐఎఫ్టియు సహాయ కార్యదర్శి లోట్ల సత్యనారాయణ, దేవరపల్లి రత్నబాబు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో కార్మిక వర్గానికి కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ దశల వారీగా ఆందోళన కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, కార్మికులు బుజ్జి, రంగా తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక కృషి చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం పలువురు నియోజకవర్గ కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పలు ఆహ్వాన పత్రికలను, పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏఆర్ అదనపు ఎస్పీగా జి మునిరాజా పదవి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మునిరాజా తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఏఆర్ వ్యవస్థలో ముందుగా ఆర్ఎస్ఐగా 1992లో ఎంపిక కాబడి గ్రేహౌండ్స్ కర్నూలు 2000వ సంవత్సరంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారని, అనంతరం కడప, అనంతపురం టీటీడీ విజిలెన్స్ 2010లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొంది తిరుపతి ఏఆర్, అనంతపురం ఎస్టీఎఫ్, కళ్యాణ్ డ్యామ్ పీటీసీ నందు కూడా పనిచేశారని, అదనపు ఎస్పీగా ఏఆర్ గా పదోన్నతి పొంది ఏలూరు జిల్లాలో పదవి బాధ్యతలు స్వీకరించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మునిరాజాకి ఆర్డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ సతీష్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏలూరు శ్రీరామ్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గురువారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిని మరింత పటిష్టం చేయాలనే సంకల్పంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన డివిజనల్ అభివృద్ధి కార్యాలయాల ఏర్పాటు ఎంతో సుపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.